జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాలు అత్యధిక పాఠశాలలు ఎంపికైన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవగా జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ తర్వాత మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 14,500 పాఠశాలలను కేంద్రం ఎంపిక చేయగా ఏపీ నుంచి 982 పాఠశాలలు ఉన్నాయి. కేంద్రీయ నవోదయ విద్యాలయం మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 935 ఈ పథకానికి ఎంపికై ఉత్తరప్రదేశ్ 1725 పాఠశాలలు అత్యధికంగా ఉంటే ఆ తర్వాత మనకే నమోదైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వాహన మిత్రతో 2.90 లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి, ఒక్కొక్కరికి 15,000 చొప్పున 435 కోట్ల మేర ఆర్థిక సాయం. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15,000 చొప్పున సాయం అందించినట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 2.9 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం అందబోతుంది. మొత్తంగా వాళ్ళు 435 కోట్ల మేర లబ్ధి పొందనున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాల ఏర్పాటుపై నిషేధం ఎక్కడుంది? ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలు తొలగించాలని ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన వైకొండరావు దాఖలు చేసిన పిల్ని హైకోర్టు కొట్టేసింది. ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలు ఏర్పాటు చేయకూడదంటూ నిషేధం ఎక్కడుందో చూపాలని పిటిషనర్ ప్రశ్నించింది. ఇది రాజకీయ కారణాలతో వేసిన పిల్లని వ్యాఖ్యానించింది. సమాజానికి పనికొచ్చే మంచి అంశాలపై దృష్టి పెట్టి పిల్లి వేయాలని పిటిషనర్కి హితవు పలికింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి బలవంతపు విజయోత్సవాల మోసాలు అబద్ధాలతో కూటమి అట్టర్ ఫ్లాప్ సినిమాకు